హాయ్ హలో అందరికీ మజిల్ బిల్డింగ్ కోసం ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నా. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. నార్మల్ చాలామంది జిమ్లో ఏంటంటే వర్కౌట్ చేస్తారు, బట్ మజిల్ బిల్డ్ అవ్వడం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తామో వెయిట్స్ చూస్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నట్లు. అంటే ఏ వర్కౌట్కి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, ఎలా వెయిట్స్ చూస్ చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సి ఇన్ కేస్ మీరు కంపౌండ్ మూమెంట్ వర్కౌట్ చేస్తుంటే, కంపౌండ్ మూమెంట్ అంటే ఒక్క వర్కౌట్లో డిఫరెంట్ మజిల్ అంటే మోర్ దెన్ వన్ మజిల్లో ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు మనం హెవీ వెయిట్కి వెళ్ళచ్చు, దట్ టు మన స్ట్రెంగ్త్ అండ్ మన బాడీ పోస్చర్ కరెక్ట్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండరీ ఐసోలేషన్ మూమెంట్, సింగిల్ మజిల్ వర్కౌట్, అప్పుడు లైట్ వెయిట్తోనే వర్కౌట్ చేయాలి. బట్ చాలామంది ఏంటంటే ఈగో లిఫ్ట్కి వెళ్తారు అన్నట్లు. నేను కంపౌండ్ మూమెంట్ హెవీ చేశాను, సో ఐసోలేషన్ మూమెంట్ కూడా హెవీ వెళ్తారు. దానివల్ల ఏంటంటే బాడీ పోస్చర్ చేంజ్ అయ్యి అది ఎక్కడనో వేరే మజిల్లో ఇన్వాల్వ్, ఇక్కడ జాయింట్లో ఎక్కడనో పడతారు అన్నట్లు. దానివల్ల మజిల్ గ్రోత్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్స్ వర్కౌట్ చేస్తారు అనుకో, లైట్ వెయిట్ 5 kg తీసుకోండి. బట్ చాలామంది హెవీ వెయిట్ తీసుకుంటారు, దానివల్ల బైసెప్ వేసేటప్పుడు ఎల్బోస్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది, దాంట్లో షోల్డర్ జాయింట్లో ఇన్వాల్వ్ అవుతుంది, వెస్ట్ బెండ్ చేస్తారు, బ్యాక్ కూడా బెండ్ చేస్తారు. సో అలా కాకుండా లైట్ వెయిట్తోని బాడీ పోస్చర్ స్ట్రైట్ ఉండాలి, ఎల్లో ముందుకు ఫార్వర్డ్ కావద్దు, రిస్ట్ కూడా బెండ్ చేయొద్దు, అండ్ బ్యాక్ కూడా మనం బెండ్ చేయకూడదు. అది ఎప్పుడైతే అంటే హెవీ వెయిట్ వెళ్ళడం వల్ల అలా పోస్చర్ చేంజ్ అయిపోతుంది. సో లైట్ వెయిట్ తీసుకోండి, అలా ప్రాపర్గా వేయండి. పైకి లిఫ్ట్ చేస్తే ఫాస్ట్ లిఫ్ట్ చేయాలి, అండ్ కిందికి రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. అప్పుడే మజిల్లో ప్రాపర్ టెన్షన్ క్రియేట్ అయ్యి మజిల్ గ్రోత్ వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.